11వ రోజుకి చేరుకుంది ఆల్రెడీ మున్సిపల్ కార్మికుల ధర్నా అనేది. వివిధ రకాలుగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అయినా ప్రభుత్వం చూడట్లేదు, ఏం చెప్పట్లేదు కూడా. సో ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏమి సిద్ధం చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతు మీద వాన గురిచినటువంటి చందంగా ఉంది. ప్రభుత్వం స్పందించటంలా ఎక్కడికక్కడ సమ్మెని అణిచిపెట్టేటువంటి దానికి, ప్రజల్ని సమ్మె చేసేటువంటి కార్మికుల మీద ఉసిగొల్పేటువంటి దానికి కూడా పరోక్షంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి దానికి పోటీ కార్మికుల్ని, ప్రైవేటు వాహనాలని పెట్టి దీన్ని అణిచిపెట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేసేటువంటి స్థితి చూస్తూ ఉన్నాం నగరంలో. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఫెనామినా. ఈ నగరంలో జరుగుతూ ఉన్నటువంటి సమ్మెలో రోజుకి 30 లక్షలు ప్రైవేటు వాహనాలకు ఇస్తూ ఉంది అధికార గణం. ప్రభుత్వం రోజుకి 30 లక్షల చొప్పున నెలకి దాదాపుగా 10 కోట్ల రూపాయలు ట్రాక్టర్లక, జేసీబీలక, ప్రొక్లైనర్లక ఎవరికైనా కానీ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అంతా పారిశుద్ధ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పనని చూపించుకునేటువంటి దానికోసం చేసే ప్రయత్నంలో ఈ రకమైనటువంటిది సాగుతూ ఉంది. దీన్ని ఎంత సమ్మె చేసేటువంటి కార్మికులను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉందో ప్రభుత్వం, కార్మికులు రోజు రోజుకి బంతుల్లాగా పైకి లేచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజే కాదు, రేపు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి ఉంది. సోమవారం నాడు మిలిటెంట్ ప్రోగ్రాం ఉంది. శనివారం ఆదివారం భిక్షాటన కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున పిలుపులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన తప్పుని సరిచేసుకుని చర్చలు జరిపి పరిష్కారం చేస్తుందా? ఓకే. అది లేనట్లయితే రోజు చచ్చి బతికే కంటే ఏదో ఒకరోజు చచ్చిపోదామని చెప్పారని అనుకుంటున్నటువంటి మున్సిపల్ కార్మికుడి యొక్క వ్యధ, గాథ, బాధ మొత్తం అన్నిటికీ పరిష్కారం ఈ ప్రభుత్వం చూపాలి. చూపనట్లయితే మా అన్నీ తీసుకొచ్చి నీకు దగ్గరిచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంక్రాంతితో మాకు పనిలే. ఈ సంక్రాంతి పండగ ప్రజలు, కార్మికులు, ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి కష్టజీవులు చేసుకోపోయినా పర్లా, సమ్మెని నివారించేటువంటి దాంట్లో నువ్వెంత ప్రయత్నం చేసినా మాకు పండగతో పని లేదు, మాకు ఉద్యమమే పని. నువ్వు అనుకున్నటువంటి సమస్య, నువ్వు పెట్టినటువంటి డిమాండ్కి పరిష్కారం మేము అడిగామా? పర్మనెంట్ చేయమని మేము అడిగామండి. నువ్వు చెప్పావు, అసెంబ్లీలో చెప్పావు, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించావు. ఏమని? చంద్రబాబు నువ్వు చేస్తావా? 2 నెలల తర్వాత నేను వస్తా, నన్ను చేయమంటావా అని చెప్పని అడిగినటువంటి పెద్ద మనిషివే నువ్వు. మడం తిప్పావు, మాట తప్పావు. ఆడిన మాట తప్పడం అని చెప్పనేది నీ నరాన జీర్ణించుకుపోయి ఉన్నటువంటి అలవాటుగా మారింది. అందుకనే ఈరోజు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల చెందినటువంటి కార్మికులు 4.5 ఏళ్ళు చూసి ఇక లాభం లేదని చెప్పి నీకు చరమాంకం పాడదలుచుకున్నారు. రేపు 8వ తేదీ నుండి వాలంటీర్లు కూడా రంగం మీదకి వస్తూ ఉన్నారు. 18,000 జీతం ఇవ్వమని చెప్పి. అందుకని సమస్య పరిష్కారానికి పూనుకుంటే సరే, లేనట్లయితే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పనని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్ వీళ్ళే దీనికి బాధ్యత వహించాలని చెప్పని హెచ్చరిస్తూ సమ్మె కాలానికి ఎప్పటికైనా సరే చర్చలు ఓపెన్ చేయకుండా కాలయాపన చేసి ప్రజల్లో వీళ్ళంటే వ్యతిరేక భావన తీసుకొచ్చేటువంటి దానికి ప్రయత్నం చేస్తే ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి వీళ్ళు, ఓటర్లలో భాగంగా ఉన్నటువంటి వీళ్ళు నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉంది.